ఆమె స్కూల్ టీచర్, అతను జిమ్ ట్రైనర్. ఇద్దరికి సంబంధమే లేదు. బట్ సోషల్ మీడియా వాళ్ళిద్దరిని కలిపింది. పరిచయం, ప్రేమ మరో అడుగు ముందుకేసి శారీరకంగానూ దగ్గరయ్యారు. పెళ్లి మాటెత్తేసరికి మ్యాటర్ మొత్తం చిరిగి చాంతాడంతైంది. ప్రేమికులు కాస్త దుష్మన్లైపోయారు. తప్పంతా నీదంటే కాదు కాదు నీదే అంటూ తిట్టిపోసుకున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఠాణా మిట్లెక్కింది. మరి పోలీసులు విన్నదేంటి, తీసుకోబోయే యాక్షన్ ఏంటి? ఈ ఫోజులు చూడండి. జిమ్ బాడీ అని ఈజీగా తెలిసిపోతోంది కదూ. ఈ కటౌట్తోనే ఈ అమ్మాయిని పడగొట్టాడు. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి పేరుతో మోసం చేసి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడంటూ గగ్గోలు పెడుతోంది యువతి. ఇతను మాత్రం అబ్బే అంత సినిమానే లేదు అని కొట్టిపడేస్తున్నాడు. అసలేం జరిగింది? ట్రాప్ చేసిందెవరు? భుజాలు తడుముకుంటున్నదెవరు? విజయవాడ సూర్యారావుపేటలో ఉండే ఈ యువతి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. సోషల్ మీడియాలో ఓ రోజు దేవీనగర్ వేదికి చెందిన అబ్దుల్ ఖాదర్ పరిచయం అయ్యాడు. తాను జిమ్ ట్రైనర్ గా పరిచయం చేసుకున్నాడు. లావుగా ఉన్నావు, ప్రోటీన్ షేక్ తీసుకుని జిమ్ చేస్తే సన్నబడతా అంటూ సలహా ఇచ్చాడు. అక్కడో ఎక్కడో ఎందుకు తన జిమ్కే రావాలని ప్రపోజల్ పెట్టాడు. అబ్దుల్ ఖాదర్ ని గుడ్డిగా నమ్మింది యువతి. డైలీ జిమ్ కి వెళ్లటం స్టార్ట్ చేసింది. కాల్స్, చాటింగ్స్, పేమెంట్స్ తో కథ మరో లెవెల్ కి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే ఓ హోటల్ కి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన ప్రోటీన్ షేక్ తాగించాడట. స్పృహ కోల్పోగానే లైంగిక దాడి చేసిన అబ్దుల్ ఖాదర్ నగ్న వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ కి దిగాడట. జరిగిందేదో జరిగింది, పెళ్లి చేసుకోవాలని వేడుకుంటే తనపై చేయి చేసుకున్నాడని యువతి కన్నీటి పర్యంతమైంది. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నాడు అబ్దుల్ ఖాదర్. నన్ను ట్రాప్ చేసిందనమాట. ట్రాప్ చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు క్యాన్సర్ ఉందని అని చెప్పి నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేసిందంటే అంత బ్లాక్మెయిల్ చేసి ఫోర్స్ చేసి నాకు పానిక్ అటాక్ వచ్చేస్తుంది, నా చేతులు ఊగిపోతున్నాయి అని చెప్పి నేను ఇప్పుడు బయటికి రాను, నాకు ఓపిక లేదని చెప్పినా కూడా అమ్మాయి నేను బయటకు వచ్చాను, నేను ఇంటికైతే వాళ్ళను రావాల్సింది నన్ను ఫోర్స్ చేసి రూమ్ కి తీసుకెళ్లి తాగిపించి నన్ను ఇదంతా చేసింది. ఫాల్స్ అలిగేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మేము రోడ్డును పడ్డాము. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోదాం అంటున్నారు. వాళ్ళు ట్రాప్ కామెంట్లని తీవ్రంగా ఖండించింది యువతి. ఇల్లే సరిగా లేదు, అలాంటి వ్యక్తిని ట్రాప్ చేస్తే ఏమొస్తుందని ప్రశ్నించింది. ట్రాప్ చేసినప్పుడు తను నాతో మాట్లాడినప్పుడు మెసేజ్లు ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడో అవి కానీ నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మనది. సో ఇదేంటి చుట్టాలందరిలో కూడా మనకి పరువు పోద్ది, చుట్టాలందరూ మనల్ని నోస్తారు. నువ్వు పెంట చేయకుండా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదంటే చేసుకోను అని చెప్పి నాతో మాట్లాడిన చాటింగ్ అంతా నా దగ్గర ఉంది. నాకు ఎటువంటి క్యాన్సర్ లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి సంబంధించిన మెడికల్ టెస్ట్లు అన్నీ కూడా నాకు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. అవన్నీ కూడా నేను స్టేషన్లో సబ్మిట్ చేసేసాను. డబ్బులు తనని నేను అడగాలంటే కూడా తన దగ్గర ఏమన్నా ఉండాలి కదా. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, నా దగ్గర నుంచి ఫోన్ కొని పెట్టుకొని, బట్టలు కానీ ఏదైనా సరే నా దగ్గర నుంచి తను తీసుకున్నాయి. కానీ తన ఇల్లు చూడండి ఒకసారి, తనకి ఇల్లే సరిగ్గా లేదు. 3 ముళ్ళు అనే మాటెత్తేసరికే ఖాదర్ కొట్టాడని, అతని తల్లి మరింత నీచంగా మాట్లాడిందని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వాడికి నచ్చినట్టు మాట్లాడేయడం, నా మీద ఎలిగేషన్స్ వేసేయడం, ఫేక్ స్క్రీన్ షాట్లు సృష్టించి చూపించడం. ఏ తల్లి అయినా సరే నా కూతురికి ఇంట్లో బాగోలేదు, నువ్వు వెళ్ళు, ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి ఏ తల్లన్నా మాట్లాడిద్దా? అసలు వాడెవడో కూడా తెలీదు మా అమ్మకి. అలాంటిది మా అమ్మ మాట్లాడింది, మా అమ్మ పంపించింది అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు వాడు నోటుకొచ్చినట్టు. ఏది కూడా వాస్తవం లేదు. వాళ్ళ అమ్మ దగ్గరికి నేను వెళ్ళి ఇది జరిగింది, నన్ను ఇలా చేశాడు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నన్ను కొట్టినవి, కొరికినవి ఇవన్నీ ఉండి వాళ్ళ అమ్మకి చూపిస్తే కూడా ఏమైంది ఒకసారి అంటగా జరిగింది, అయితే ఏంటి మగోడు అన్నాక చెడపడానికి చూస్తాడు, నీకేమైంది అని చెప్పి అంటుంది. ఆమెకి ఆడపిల్ల ఉంది కదా, అలాంటప్పుడు అలా ఎలా మాట్లాడతారు? ఇదిగోండి నా దగ్గర నన్ను కొరికినవి. యువతి చేస్తున్న డిమాండ్ ఒక్కటే, మరో అమ్మాయి ఖాదర్ బారిన పడి మోసపోకముందే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని. అటు అబ్దుల్ ఖాదర్ మాత్రం తప్పంతా యువతిదే అంటున్నాడు. ఇద్దరిలో ఎవరు నిజం, ఏది అబద్ధం? ఆల్ ఆఫ్ ఎ సడన్ గా సీన్ లోకి వచ్చిన జిమ్ ఓనర్ తమని మ్యాటర్ లోకి లాగొద్దని రిక్వెస్ట్ చేశారు. మీరు ఎవరి పేర్లు అయితే వింటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, అది వాళ్ళు బయట జరిగిందండి. జిమ్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎవరెవరి పేర్లు అయితే వింటున్నారో అది వాళ్ళ వ్యవహారం బయట జరిగిందండి. జిమ్లో జరగలేదు, జిమ్కి ఎటువంటి సంబంధం లేదు. మన జిమ్ కూడా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయదండి.
ఇది ఏదైతే జరిగిందో అది వ్యక్తిగత వ్యవహారం వాళ్ళది, అది బయటే జరిగింది, మనకి ఎటువంటి సంబంధం లేదు. మమ్మల్ని బద్నాం చేద్దాం అనుకున్నారా, నిజాలు తెలుసుకోండి, చేయండి, దానికి నేను అంగీకరిస్తాను. మా తప్పేమన్నా ఉందా మేము దాన్ని సరి చేసుకుంటాం. ఇప్పుడు ఈ మ్యాటర్ ఠాణాకి చేరింది. మరి పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఎవరిని ఎవరు ట్రాప్ చేశారు? ఎవరి కారణంగా ఎవరు మోసపోయారు? వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ పేలో ట్రాన్సాక్షన్స్ ని పరిశీలిస్తున్న పోలీసులు అసలు నిజాలేంటో త్వరలోనే తేల్చేస్తామంటున్నారు.